భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఎప్పుడైనా మనకి సందేహం కలిగినప్పుడు, శోకం కలిగినప్పుడు, ఉత్సాహం కలిగినప్పుడు ఎవరితోటైనా దాన్ని పంచుకోవాలని, ఎవరైనా దానికి ఓదార్పు పలకాలి అని అనిపించడం సహజం. మనిషికే కాదు, జంతువులకు కూడా, చెట్లు మొదలైనటువంటి ప్రాణులన్నింటికీ కూడా ఎదటి వ్యక్తి నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఆశ్వాసని కోరుకుంటూ ఉంటాయి. అలానే మనం కూడా కోరుకున్నప్పుడు ఏదైనా శోకం తొలగాలి అని ఎవరి ద్వారా మనం వినాలి? ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి కొందరు వ్యక్తుల ద్వారా మనం వినాలా, లేదా చక్కటి జ్ఞానం కలిగిన వారి ద్వారా వినాలా అనేటటువంటి దాన్ని మనకి 2వ అధ్యాయం ఆరంభం చేస్తూనే మనకి వ్యాస భగవానుడు వివరిస్తాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి అర్జునుడు కలిగినటువంటి శోకాన్ని గురించి వివరించిన వెంటనే మొట్టమొదటిసారిగా శ్రీ భగవానువాచ, భగవానుడు పలికెను అని అంటాడనమాట. సంజయుడు ఎప్పుడైనా మాట్లాడితే సంజయ ఉవాచ అని మనకి వినిపిస్తుంది. ధృతరాష్ట్రుడు మాట్లాడితే ధృతరాష్ట్ర ఉవాచ అని వినిపిస్తుంది. అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ అని వినిపిస్తుంది. మరి శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు ఏమి అనాలి? స్పష్టంగా అందరికీ తెలిసిన పేరు ఆయనది శ్రీకృష్ణ అని. శ్రీకృష్ణ ఉవాచ అని అనొచ్చు, తప్పేం లేదు. కానీ అట్లా అనలా మనకి వేదవ్యాస భగవాను. శ్రీ భగవానువాచ అంటాడు, భగవానుడు పలికెను అని. భగవానుడు అని అంటే జ్ఞానాన్ని స్పష్టంగా చక్కగా బాగా కలిగినవాడు, అజ్ఞానం అనేది సుతరాం లేనివాడు, బొత్తుగా లేనివాడు అని అర్థం అన్నమాట. భగవాన్ అని ఆ పదం, దీనికి పరాశర మహర్షి నిర్వచనం చెబుతాడు. ఈ రోజుల్లో చాలామంది భగవాన్లు తయారయ్యారు. ఊరుకో భగవాన్, రోజుకో భగవాన్. కానీ అసలు భగవాన్ అని ఎవరికి పడితే వారికి పేరు పెట్టదగునా? ఏమిటి భగవాన్ అంటే? ఎవరికి అది తగును, ఎవరి విషయంలో అది గౌణం అవుతుంది అనే విషయాన్ని పరాశరుడు చెప్తాడు మనకి. భ గ వ 3 అక్షరాలు, తర్వాత ఉన్నది అన్ అనేటటువంటిది పదం. భ అంటే 2, గా అంటే 2, వా అంటే 2. ఏమేమిటి 2? జ్ఞాన శక్తి, బల ఐశ్వర్య, వీర్య తేజస్సులు అని 6 గుణాలు. లోకంలో ఉండే మంచి గుణాలన్నీ కూడా ఈ 6 ప్రధానమైనటువంటి గ్రూప్స్లోకి చేరిపోతాయి. మనం మనుషులందరినీ 2 వర్గాల్లోకి చేర్చవచ్చు. స్త్రీలు, పురుషులు అని 2 వర్గాల్లోకి చేర్చడం మనం చూస్తున్నాం కదా. అలానే మొత్తం లోకంలో ఉండేటటువంటి యోగ్యమైనటువంటి గుణాలన్నిటినీ మొత్తం 6 వర్గాల్లోకి మనం చేర్చవచ్చు అన్నమాట. జ్ఞాన శక్తి, ఈ 2ని కూడా భ అనే అక్షరం తెలియజేస్తుంది. బల ఐశ్వర్య, ఈ 2ని కూడా గ అనే అక్షరం తెలియజేస్తుంది. వీర్య తేజస్ అనే 2ని కూడా వా అనే అక్షరం తెలియజేస్తుంది. అంటే ఈ 6 గుణాలు కలిగిన వాడు అని అర్థం. దాని తర్వాత ఉండేటటువంటి పదం అన్. కొన్ని పదాలు మనకి ఒక ప్రయోగంలో చేర్చినప్పుడు ఆయా విశేషం చేత అవి తిరగబడుతుంటాయి. అలాగే ఇక్కడ కూడా అన్ అనేది తిరగబడి నా అని అవుతుందన్నమాట. నా అంటే లేదు అని అర్థం. 6 గుణాలు చెప్పి లేదు అని తర్వాత మనకి పదం తెలియజేస్తుంది. ఏమిటి లేదు? ఉన్నవేవో కొన్ని చెప్పారు కనుక వాటి కంటే వేరేనవి ఏవి కూడా లేవు అని అర్థం అన్నమాట. కొంతమంది అవే లేవు అని అంటూ ఉంటారు. అవే లేవు అనడానికి వాటిని చెప్పాల్సిన అవసరమే లేదు, ఏమీ లేవు అంటే సరిపోండి. కానీ కొన్నిటిని చెప్పిన తర్వాత లేదు అని అంటే తదితరమైనవి లేవు అని అర్థం అన్నమాట. చిన్నపిల్లవాడిని పిలిచి, అమ్మ ఒరే వాసన లేని శనగపిండి పట్టరారా అని పంపించింది బజారుకి. పిల్లవాడు వెళ్ళాడు, పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎక్కడ దొరకలేదని తిరిగి వచ్చాడు. అమ్మ వెళ్ళి పక్క షాపులోనే పట్టుకొచ్చింది. వాసన లేనిది తెమ్మన్నావు కదా, నేను ఇక్కడ కూడా చూశానే అని వాసన చూశాడు. వాసన వేస్తుంది. అమ్మ వాసన వేస్తోంది, నువ్వు వాసన లేనిది కదా తెమ్మన్నావు అని అడిగాడు. అడిగితే అమ్మ చెప్పింది, పిచ్చివాడా,
శనగపిండి కంటూ సహజమైన కొంత వాసన ఉంటుందయా, ముక్కిపోయిన వాసన లేనిది అనర్థం, వాసన లేనిది అని అంటే అని పదాన్ని ఏ విధంగా మనం స్వీకరించాలి, అర్థం చెప్పుకోవాలి, వ్యవహారంలో కావచ్చు, శాస్త్రంలో కావచ్చు అనే విషయాన్ని మనకి పెద్దలు నిర్ణయం చేసి చెప్తుంటారు. అలానే కొన్ని గుణాలు చెప్పిన తర్వాత లేవు అని అంటే వాటికంటే ఇతరమైనవి లేవు అని అర్థం చెప్పాలి అని మనకి శృతులలో ఘటక శృతులని కొన్ని ఉన్నాయి. అపహత పాప్మా విజర విమృత్యు విశోక విజిఘత్స అపిపాస సత్యకామ సత్య సంకల్ప అని కొన్ని ఉన్న గుణాలు, కొన్ని లేని గుణాలు, ఇవి రెండు చెప్తుందన్నమాట. ఏవేవైతే లోకంలో ఉండేటువంటి సామాన్యులమైనటువంటి మనం అంతా కలిగి ఉంటామో అలాంటివి లేనివాడు. మనలాంటి వాళ్ళకి ఎవరికీ కూడా చేత కాని, మనలాంటి వాళ్ళు ఎవరికి సంపాదించడానికి కూడా అసంభవమైనటువంటి తనకి మాత్రమే సహజమైన కొన్నిటిని కలిగినవాడు అని అర్థం. ఏంటవి? అపహత పాప్మ, ఎప్పుడు పాపం అనేదే తన జోలికి రాదు. దీపం దగ్గరికి చీకటి ఎట్లాగైతే ప్రవేశించడానికే చేత కాదో, పాపం అనేది ఏమాత్రమూ తన దగ్గరికి అంటడానికి చేత కానివాడు ఆయన. ఒక మహానుభావుడు, పరమాత్మ అని అంటాం మనం. మనకో ప్రొద్దున లేస్తే మళ్ళీ లేచేదాకా పాపాలే 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 గూడు కట్టుకుని ఏడిపిస్తున్నాయి మనందరినీ కూడా. ఎవడైతే పాపములు అంటనివాడో వాడు విజరహ, ముసలితనం అనేది ఏమీ అతని దగ్గరికి రానేరాదు. మనం దేవుడి ఫోటోస్ని చూస్తుంటాం, ఎప్పుడూ ఒకే రకమైన వయసులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఆయనకుండే సహజమైనటువంటి స్వభావం అన్నమాట, స్వరూపం కూడా. మరి మనకు నిన్న మంచి యవ్వనంలో మిసమిసలాడినటువంటి ఈ దేహమే మరికొన్ని రోజులకి ఎందుకు పనికి రాకుండా, మరి ఎందుకు మన మాట వినడానికి చేత కాకుండా తయారైపోవడం మనం చూస్తూనే ఉన్నాం. జరా, ముసలితనం అది ఆక్రమించేటటువంటివి ఈ లోకంలో ఉండే ప్రతి వస్తువు కూడా, ప్రతి ప్రాణి కూడా అది ఆక్రమించని వాడు ఎవడో వాడు. విమృత్యు, మృత్యువు దేహాన్ని పూర్తిగా వదిలివేయుట, ఇది మనంతా చూస్తున్నాం. మహామహానుభావులే వచ్చి ఇక్కడ ఏదో ఒకనాడు అబ్బో వారిని మించిన వారు మరి లేరు అనుకుని రకరకాలైనటువంటి గొప్ప గొప్ప కృత్యాలు చేసిన వారే తర్వాత దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. మృత్యువుకి ఆధీనమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఎవడైతే మృత్యువుకి ఆవల ఉంటాడో, మృత్యువుని కూడా తన మాట ప్రకారం నడిపిస్తూ ఉంటాడో, మృత్యుర్ధావతి పంచమ ఇతి అంటూ మృత్యువును కూడా ఎవడు వెనకాతల తన చేత పట్టినటువంటి అంకుశం చేత ఒక వ్యక్తిని నడిపించే సైనికుల్లాగా నడపగలుగుతాడో వాడి పేరు భగవాన్. విశోక, ఇక ఉన్నన్ని రోజులు మనకి ఎప్పుడు శోకమే, ఎప్పుడు ఏడుపే, ఏడుపు బతుకు. ఎవడికైతే ఏడుపు అనేది బొత్తిగా అంటదో, ఏడుపుకు కూడా ఆవలివాడు, వాడికి ఈ పేరు తగును భగవాన్. విమృత్యు విశోక విజిఘత్స, ఆకలి. మనకి ఎంత తిన్నా తృప్తి లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. ఇప్పటిదాకా ఎన్ని బస్తాలు తిన్నామో తెలియదు మనకి, కానీ ఇంకా తృప్తి లేదు. ఇంకో ఎన్ని బస్తాలు తింటామో తెలియదు, ఎన్ని తాగామో తెలియదు, తాగాల్సినవి ఇంకా ఎన్ని తాగుతామో మనకి తెలియదు. అయినప్పటికీ ఇంకా మనకి తృప్తి లేదు. ఎవడైతే ఈ తిండి అనేది అవసరం లేదు, తిండికి మీద ఆధారపడనివాడు, నీటి మీద ఆధారపడనివాడు కనుక ఆయన విజిఘత్స అపిపాస, ఇలాంటి దోషాలు ఏమీ లేనివాడు. లేని గుణాలు ఏమిటో చెబుతోంది ఉపనిషత్తు. మరి ఏమీ లేకపోతే ఉన్నవేమిటయ్యా? సత్యకామ సత్య సంకల్ప, రెండు ఉన్నాయి. తనకి తీరని కోరికంటూ లేనే లేదు, అన్ని కోరికలు తీరినవాడు. అతని కోరికలే ఉండవు, ఇప్పుడు ఉంటే కదా తీరడానికి, అని కోరికలే లేవని. ఏదేది తాను సంకల్పిస్తాడో ఆ సంకల్పించిన దాన్ని యథాతథంగా అమలుపరచడంలో ఏ రకమైన ఆటంకము లేనటువంటి యోగ్యత కలిగిన వాడు సత్య సంకల్ప. మనసులో చేసిన సంకల్ప క్షణం చాలు అది ఫలించి తీరడానికి. అలాంటి వాడెవడో ఆయన పరమాత్మ అని మనకి చెప్తుంది అన్నమాట. అంటే ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని చెబుతుంది. ఎక్కడెక్కడ ఉన్నవి భగవంతుడిలో అన్నా ఈ ఉన్నవేవో అక్కడ చెప్పాలి. ఎక్కడెక్కడ లేవు అని చెబుతుందో అక్కడక్కడ భగవంతుడిలో ఇగో లేనివంటే ఇవి అని చెప్పాలి అని మనకి నేర్పడం ఉపనిషత్తు చేసేటటువంటి పని. అలాగే భగవాన్ అనేటువంటి పదంలో కూడా ఓ ఆరున్నవి అని చెప్పింది, నా అనే పదం చేత లేవు అని చెప్పింది.
ఉన్నవి అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులైనటువంటి షాడ్గుణ్య పూర్తి ఎప్పుడు ఉంటుంది? అది పూర్ణుడు. పూర్ణమిదం అంటుంది ఉపనిషత్తు. కనుక ఆయన ఇన్నిటితోటి పూర్ణుడు. నా లేనివాడు, ఏమీ లేవు. తద్విరుద్ధమైనటువంటి, విపరీతమైనటువంటి మనలాంటి వాళ్ళందరికీ ఉండేటటువంటి చెడు గుణాలు ఏమాత్రము కూడా తన దరికి చేరకుండా ఉంటాడాయన. ఇలాంటివి ఎప్పుడు ఆయన దగ్గర ఉండనే ఉండవు. అలాగే ఉంటాడెవడో ఆయన పేరు భగవాన్. ఎవడా భగవాన్? ఏం చేస్తాడా భగవాన్? ఆయన శ్రీ భగవాన్ కావాలి. నేను ఎప్పుడు కూడా మనకి సంపదలు కలిగించాలి, శ్రేయస్సుని ప్రసాదించాలి, మంగళాన్ని కలిగించాలి, ఆనందాన్ని పంచాలి. ఆయనే భగవాన్ అవుతాడు. ఎవరికి పేరు పెట్టదగును? ఇది మనకందరికి కలిగే సంశయం. సాధారణంగా ప్రతి వాళ్ళకి భగవాన్ భగవాన్ అని పేరు పెట్టేస్తుంటారు. తగునా అంటే తగదు అని పరాశరుడు చెప్పాడు. ఎవడైతే సర్వలోక కారణమైనటువంటి నారాయణ తత్వం ఉన్నదో ఆయనకే భగవాన్ అనే పేరు తగును. మరి లోకంలో పెట్టే వాల్మీకి భగవాన్, వేదవ్యాస భగవాన్, పరాశర భగవాన్ అనొచ్చు. ఎట్లా? తద్గుణ లేశయోగాత్ ఔపచారిక అంటాడు వేదవ్యాసుడు. మిగతా వాళ్ళలో ఆ గుణాల్లో ఏదో ఒక అంశ వాళ్ళలో ఉంటే వాళ్ళకే ఆ పేరు పెట్టండి, మరేం పర్వాలే. విద్యుత్ కొంత ఒక వైర్లోంచి ప్రసరిస్తుంటే దీన్ని కూడా విద్యుత్ తీగ అని మనం అంటున్నాం కదా, మనసు తప్పేం లేదు. బయట రోడ్డు మీద ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా కొంత అమ్ముతూ వెడుతుంటే ఆ అమ్మేటువంటి వస్తువుల్లో ఏదో ఒక మిరపకాయ మనకు కావాలి. ఏం పిలుస్తాం ఆ వ్యక్తిని పిలవాలంటే? ఏ మిరపకాయ. వ్యక్తి పేరు మిరపకాయ కాదు, కానీ అతడు చేసేటువంటి పనిలో అది కూడా ఒక భాగం కనుక ఆ పేరుతోటి అతడిని పిలవడం దోషం కాదు అని మనం లోకంలో చూస్తున్నామే. ఒక వ్యక్తిని పోలీస్ అంటాం మనం. ఆయన పేరు పోలీస్ కాదు, ఆయన పేరు ఎక్స్, ఆయన ఊరు ఎక్స్, ఆయన చేసే పని బలాన, ఆయన చేసేటటువంటి ఆ వృత్తి పోలీసు వృత్తి అయినప్పటికీ కూడా ఆడో పోలీసు గారు అంటే అంటాడు ఆయన కూడా. ఆ వేషంలో ఉన్నంత వరకు. వేషం దాటి బయటకు వచ్చిన తర్వాత మనతో పాటు పక్కన ఎక్కడైనా కూర్చుని ఏ పార్కులోని సినిమాలోనూ కూర్చుని మాట్లాడుతుండేటప్పుడు ఏమండి పోలీసు గారు అంటే ఆయనకి కొంచెం కోపం వస్తుంది. అప్పుడు ఆయన పేరు ఏమండి పుల్లయ్య గారు అని అనాలి. అప్పుడు ఆయనకి సంతోషం. ఏ వేషంలో తాను ఉంటాడో ఆ వేషానికి తగిన పేరుతోటి అతన్ని పిలవడం, ఏ పని చేస్తుంటాడో ఆ పనికి తగిన పేరుతోటి అతన్ని పిలవడం, ఏ గుణం కలిగి ఉంటాడో ఆ గుణానికి తగిన పేరుతోటి అతన్ని పిలవడం అతనికి ఆనందమే. అది ఉన్నంత వరకు. అది మారిన తర్వాత ఆ పేరుతో పిలవడం అతనికి ఇష్టం ఉండదన్నమాట. అలాగే లోకంలో వాళ్ళు ఎవరికైనా భగవాన్ అని పేరు పెడితే మనం అందాక అనుకున్నటువంటి ఆ షాడ్గుణ్యంలో ఏదో ఒక గుణం, ఒక లేశ, ఒక అంశ అతడిలోకి ప్రసరిస్తే అతనిలో అది ప్రకాశిస్తే ఆ పేరుతోటి అతన్ని పిలవడం దోషం కానే కాదు కనుక తాత్కాలికంగా తగును. అప్పుడు ఏం చేయాలి? కేవలం భగవాన్ అని అనకూడదు. భగవాన్ వాల్మీకి, భగవాన్ పరాశర, భగవాన్ వేదవ్యాస అని ఈ భగవాన్ అనే పేరుతో పాటు వాళ్ళ పేరు కూడా చేర్చాలి. లేకపోతే ఆ పేరు తగదన్నమాట. అదేం లేకుండా కేవలం శ్రీ భగవాన్ అని అన్నామంటే అది కేవలం ఒక శ్రీకృష్ణుడికి మాత్రమే తగును. అందుకే ఆ విషయం మనకి స్పష్టం చేయడం కోసం ఇక్కడ మనకు ఉపదేశం చేసేటటువంటి వాడు సాక్షాత్తు భగవానుడు. సామాన్యమైనటువంటి అజ్ఞుడు కాడు, సుజ్ఞానం కలిగినటువంటి మహనీయుడు, సాటి లేనటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి కలిగిన వాడు, పరమకృప మన మీద కలిగినవాడు. అట్లాంటి ఆయన ఉపదేశం చేస్తున్నాడంటే మనం బాగు చేయడం కోసం వాస్తవాన్ని చెబుతాడు తప్ప కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మాయ చేయడు కదా. అర్జునుడికి కలిగినటువంటి శోకాన్ని తొలగించడం ద్వారా ఈ లోకానికి అంతటి కలిగేటటువంటి శోకాన్ని తొలగించడం కోసం కూడా పరమాత్మ కర్తవ్య విముఖుడైనటువంటి వ్యక్తిలో ఏర్పడిన దోషాలని లోకానికి మొట్టమొదటి చూపిస్తూ తద్వారా కర్తవ్య బోధ భగవద్గీత ద్వారా చేస్తాడు. అది మనకి తెలియడం కోసమనే సంజయుడు ప్రారంభిస్తాడు. శ్రీ భగవానువాచ. ఏం చెప్పాడైనా తెలుసుకుందాం రేపటి నుంచి. జై శ్రీమన్నారాయణ.